టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మూడో టీ20 జరగనుంది. ఫస్ట్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే. ఇక రెండో టీ20లో ఇండియాపై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో ఇండియా విజయం సాధిస్తే సిరీస్ అవుతుంది. దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఇరు జట్లు బలాబలాలు, విన్నింగ్ ఛాన్సెస్, ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. న్యూ వండర్ స్టేడియం జోహ్నాబార్గ్లో మూడో టీ20 జరగనుంది. రాత్రి 8:30కు మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్లో ఈ మ్యాచ్ అయితే లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ పిచ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 171, యావరేజ్ సెకండ్ స్కోర్ 148గా ఉంది. హైయెస్ట్ టోటల్ 260, లోయెస్ట్ టోటల్ 70గా ఉంది. హైయెస్ట్ ఏజ్ 208గా ఉంది. ఇది ఫ్రెండ్లీ బ్యాటింగ్ వికెట్ అండి. టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బౌలింగ్ తీసుకుంటే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇండియాకి పేస్ బౌలింగ్లో అంత అద్భుతంగా ఫామ్లో అయితే లేరు. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్లో కూడా అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇండియన్ ఓపెనర్స్ శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నారు. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రిక్కు సింగ్, జితేష్ శర్మతో చాలా పటిష్టంగా ఉంది. ఇండియన్ మిడిల్ ఆర్డర్ మంచి అద్భుతమైన ఫామ్లో ఉందని చెప్పాలి. ఇక స్పిన్ బౌలింగ్లో రవీందర్ జడేజా, కుల్దీప్ యాదవ్ పాల్పంచుకొని ఫాస్ట్ బౌలింగ్లో హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్తో వైవిధ్యంగా ఉందని చెప్పాలి. ఇండియన్ ఓపెనర్స్ మంచి పార్ట్నర్షిప్ ఇస్తే దాన్ని బార్స్కోర్ మార్చడానికి తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రిక్కు సింగ్, జితేష్ శర్మ మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా రిజా హెండ్రిక్స్, మ్యాథ్యూ బ్రెటిజీ ఓపెనింగ్ చేయనున్నారు. లాస్ట్ మ్యాచ్లో వీళ్ళిద్దరు మంచి పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు. ఇక మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ మకరో, హెన్రిక్ కెలిసన్, డేవిడ్ మిల్లర్ స్టబ్స్తో చాలా పటిష్టంగా ఉందని చెప్పాలి. స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే తర్బుల్ స్వామి, ఒటెల్ బ్రాట్మన్ స్పిన్ బౌలింగ్ పాల్పంచుకోనున్నారు. ఇక ఫాస్ట్ బౌలింగ్లో నాటి బర్గరు, లిజెండ్ విలియమ్సన్తో చాలా పటిష్టంగా ఉందని చెప్పాలి. ఇక దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ చాలా అద్భుతంగా ఉంది. మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళు మరోసారి చెలరేగితే ఇండియా కష్టాలు తప్పవు. ఇక ఇరు జట్లు ఎటు లాస్ట్ 10 మ్యాచ్లు చూస్తే దక్షిణాఫ్రికా 6 మ్యాచెస్లో విజయం సాధించింది. ఇండియా 4 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే దక్షిణాఫ్రికా సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఇక విన్నింగ్ ఛాన్స్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికా ఓన్ పిచ్లో ఆడటం వాళ్ళకి అడ్వాంటేజ్ అని చెప్పాలి. వాళ్ళ బ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది, కానీ బౌలింగ్లోనే ఎక్స్పీరియన్స్ లేదు. ఇండియా బౌలింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ వాళ్ళైతే ఫామ్లో లేరు, పరుగులైతే ఎక్కువ ఇస్తున్నారు. దక్షిణాఫ్రికా స్పిన్ బౌలింగ్ ఇండియా స్పిన్ బౌలింగ్ కంటే ఈ సిరీస్లో బౌలింగ్ బాగా చేశారు. ఇక ఇండియా స్పిన్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్, బ్యాటింగ్లో రాణిస్తేనే ఇండియాకి విజయ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మ్యాచ్లో నేనైతే ఇండియా విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. మీరే టీం విజయం సాధిస్తుందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక ఈ మ్యాచ్లో ఇండియా విజయం సాధించి సిరీస్ సమన్ చేయాలని చూస్తుంది. దక్షిణాఫ్రికా హోమ్ పిచ్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోటీ ఖాయం.